వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. పూరి జగన్నాథ్ ఆయన సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఈడియట్, పోకిరి, అమ్మా నాన్న, ఒక తమిళ అమ్మాయి, టెంపర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే డైరెక్టర్లలో పూరికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనే చెప్పాలి. ఇక నార్మల్ ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే చాలామంది డైరెక్టర్లలోనే పూరికి వీరాభిమానులు ఉన్నారు. ఇక అందులో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఒకరు. అప్పట్లో పూరి జగన్నాథ్ దగ్గర ఆయన వర్క్ కూడా నేర్చుకున్నారు. అయితే ఈ ఆగస్టు 15కి పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన డబుల్ స్మార్ట్, హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ పోటీ పడుతున్నాయి. ఇక దీంతో ఎవరిది పైచేయి అవుతుందా అని ఆడియన్స్ అందరు కూడా బాగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. ఇక ఇలాంటి వేళ పూరి గురించి మరోసారి గొప్పగా మాట్లాడారు హరీష్. ఒక రైటర్, డైరెక్టర్గా పూరి ప్రభావం మీపైన ఎంత ఉందని యాంకర్ అడిగిన ప్రశ్నకి హరీష్ సూటిగానే సమాధానం ఇచ్చారు. నా ఒక్కడిది కాదండి, ఈడియట్ తర్వాత వచ్చిన రైటర్లు అందరిపైన కూడా పూరి జగన్నాథ్ ప్రభావం ఉంటుంది. ఇక చిన్న చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు హీరోకి రాసే యాటిట్యూడ్, డైలాగ్స్ అన్నీ కూడా ఆయన ప్రభావమే. అసలు సినిమా హీరోకి ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేసిందే పూరి జగన్నాథ్ గారు. ఆయన చూపించిన రూట్లోనే అందరు కూడా ఇప్పుడు వెళ్తున్నారు. ఒక్కడి టైం బాగుంటే వాడు బెంజ్లో వెళ్తాడు, ఇంకొకడు సైకిల్ మీద వెళ్తాడు, కానీ ఎవడైనా ఆ రూట్లో వెళ్లాల్సిందే. హీరోయిజాన్ని ఆయన డిఫైన్ చేసినట్టుగా ఎవ్వరు కూడా చేయలేరు. పూరి గారి దగ్గరకు నేను వెళ్ళాక నా ఇన్సెక్యూరిటీ పోయింది. రాస్తే నచ్చుతుందా లేదా, ఎవరైనా ఏదైనా అనుకుంటారా అనే ఫీలింగ్ కూడా అస్సలు లేదు. పూరి గారు ఒక డైరెక్టర్ కాదు, ఒక కల్ట్. ఆయన సినిమాల్ని సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఆయన హీరోలు చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక రైటర్, డైరెక్టర్లు పూరి జగన్నాథే నెంబర్ 1. ఈ కేటగిరీలో ఆయన కొట్టేవారే లేరు అంటూ పూరి గురించి గొప్పగా చెప్పారు హరీష్. ఇక పూరి జగన్నాథ్కి తాను ఎప్పుడు పోటీ కాదని, ఆయనకు ఎప్పటికీ కూడా తాను వీరాభిమాని అంటూ కూడా చెప్పారు హరీష్. తప్పని పరిస్థితుల వల్ల ఆగస్టు 15కి మిస్టర్ బచ్చన్ రావాల్సి వస్తుంది అని, అంతకంటే ఇంకేమీ లేదంటూ చెప్పారు. రవితేజ, భాగ్యశ్రీ కూడా జంటగా నటించిన మిస్టర్ బచ్చన్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. షాకు మిరపకాయ తర్వాత రవితేజతో హరీష్ చేసిన 3వ చిత్రం ఇది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.